తెలంగాణ తీవ్రమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడం మేము నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గుర్తించిన అత్యంత కీలకమైన అంశం. అందుకే డిసెంబర్ 7, 2023 నాడు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన 90 రోజుల్లోనే 30,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నియామక కార్యక్రమాన్ని ఏ ఎల్బీ స్టేడియంలో మేము బాధ్యత తీసుకున్నామో అదే ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ అవకాశాలు పొందిన విద్యార్థులనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను కూడా అక్కడికి ఆహ్వానించి 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటుందో ఆ కుటుంబ సభ్యులతో చేరి రాష్ట్ర ప్రభుత్వం ఆనందంలో భాగం పంచుకోవడం జరిగింది. ఆ తర్వాత డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకాల కోసం దాదాపుగా ఇంకొక 35,000 ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పోటీ పరీక్షలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. రాబోయే 2-3 నెలల్లో చాలామంది మాకు చాలా నాలెడ్జ్ ఉందని అనుకుంటుంటారు, కొంతమంది మాకు స్కిల్ ఉన్నది అనుకుంటుంటారు. నాలెడ్జ్ అనేది లాంగ్వేజ్ కాదు. లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే సాధనం మాత్రమే. నాలెడ్జ్ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే ఉద్యోగ అవకాశాలు తక్కువ. కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నా స్కిల్ లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావు. అందుకే ఈ సమస్యను గుర్తించి ప్రతి సంవత్సరం 1,00,000 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని, ఇంకొక 2 లక్షలను డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు, అది బీఎస్సీ కావచ్చు, బీఎస్సీలో డిఫరెంట్ కోర్సెస్, బీకామ్, బీఏ, ఎనీ అదర్ డిగ్రీ పట్టాలు పొంది 3 లక్షల మంది ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులై బయటకు వస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశంపై కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఏపీ